ఇలా నాకు తెలిసి ఎంతమంది ఉంటారు సార్? నాకు తెలిసి 500 మెంబర్స్ నా దృష్టిలో ఉన్నారు సార్. 500 ఫ్యామిలీస్ సార్, నాట్ మెంబర్స్. 500 ఫ్యామిలీస్. ఓకే, ఉన్నారు సార్, ఉన్నారు. ఇతను అసలు యాక్చువల్ గా ఇతను ఒక 6 months క్రితం మహిళా మండలంలో అతను ఆ టై పట్టుకొని రోడ్డు మీద ఇడుద్దామని వెళ్తే ఇతను సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకొని 2-3 పెట్టుకొని పారిపోయాడు సార్. ఛాంబర్ నుంచి పారిపోయాడు. అతను ఛాంబర్ పారిపోవడానికి ఒక ఎగ్జిట్ ఉంటది, అందులోంచి పారిపోయాడు. ఇతను ఛాంబర్ లో రావాలంటే కనీసం 10 మందిని దాటుకొని రావాలి, అంత సెక్యూరిటీ పెట్టుకుంటాడు. అంటే గతంలో ఆల్రెడీ సార్ ఇతను లా అనేది ఏయూ కాలేజీలో చేస్తే ఇప్పుడున్న ప్రెసిడెంట్ అడ్వకేట్స్ నాకు మా సీనియర్లే, నాకన్నా 5 years సీనియర్లు 3 సార్లు కొట్టారు సార్ ఇతన్ని. ఇట్లాగే ఎక్స్ట్రా చేస్తే స్టూడెంట్ గా ఉన్నప్పుడు అతను వాళ్ళ బ్యాచ్మేట్స్ 3 సార్లు ఎగిరిగా తన్నారు సార్. కరాటీ గాల్లో లేపు తన్నారు, అది 3 సార్లు తన్నారు. వాళ్ళు చెప్తే నిన్నాను. ఇలాంటి ఎక్స్ట్రాలు అప్పటి నుంచి ఇలాంటి ఎక్స్ట్రాలు, ఇలాంటి చీటింగ్లు, లూటింగ్లు, లంగా పనులు, దొంగ పనులు అప్పుడు కూడా చేసేవాడు సార్. ఓకే, అదొకటి. గుంటూరు ఏసీ కాలేజీలో కూడా కొట్టారంట ఇతన్ని, గుంటూరు ఏసీ కాలేజీ కూడా కొట్టారంట. సో ఇతను చరిత్ర అంతా దొంగ పనులు, లంగా పనులు, మోసాలు, అన్యాయాలు, నమోద్రోహాలు చేయడమే సార్. ఇప్పుడు నాలాంటి వ్యక్తి కూడా ఇప్పుడు అతనికి నాకు సరిహద్దు తగాదేం లేదు సార్. అతనికి నాకేం ఫ్యామిలీ డిస్ప్యూట్ లేవు. కానీ సమాజంలో ఉండకూడని వ్యక్తి, చెడ్డ వ్యక్తి, ఇలా ప్రజలను ఇలా మోసం ఒక న్యాయవాది ప్రాక్టీస్ చేస్తుంటే అతను న్యాయవాది కాదు. ఒకవేళ చేస్తుంటే ఒక న్యాయవాదిగా విలువను పాటించాలి సార్, విలువను పాటించాలి. నమ్మి ఒక క్లయింట్ కనుక వస్తే చివరి వరకు జస్టిస్ జరిగేంత వరకు ఉంచోవాలి సార్. ఒక న్యాయవాది విలువలు పాటించాలి సార్. ఒక క్లయింట్ నమ్మి మన దగ్గరకు వస్తే అతను జస్టిస్ జరిగేంత వరకు మనం ఉంచోవాలి సార్. అది న్యాయవాది విలువను అలా పాటించాలి. ఇతను